మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతులు పైకెత్తి 11 నెలలు మన దక్షిణ హస్తం చేత వాళ్ళని కాచి కాపాడి 12వ నెల అడుగు పెట్టించిన దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రక్షకుడిగా వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. బాల యేసునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకసారి కూడా చెప్పేద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. చాలండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈ పూట మీ కొరకు ప్రభు సన్నిధానమందు సిద్ధపరిచిన వాగ్దాన సందేశము, దేవుని కృప మరి వాగ్దాన సందేశం ఆదివారం రావడం, మరి ఏదేమైనప్పటికీ మీ కొరకు ప్రభు నాకు అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 13వ వచనం. భక్తిహీనులకు వంట తవ్వబడు వరకు నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. చాలండి. మన పర్యాయములు ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తూ నీతిమంతులకు కష్టాలు ఉన్నాయని మనకి గుర్తు చేస్తున్నాడు. ఇందులో 2 వాగ్దానాలు ఉన్నాయి. నేనేమని రాసుకున్నానంటే, ఒకటి, నీతిమంతుల కష్ట దినములు నేను పోగొట్టేదను. ఇది మొదటి వాగ్దానం. ఇప్పుడు మీకు చెప్పబోయే వాగ్దానం ఇదే. నీతిమంతుల కష్ట దినములను నేను పోగొట్టేదను. మరి ఆల్రెడీగా వసంతవాడ వాళ్ళకి నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీతిమంతులకు నేను నెమ్మదిని కలగచేయను, వారికి దేవుడు నెమ్మదిని ఇస్తాను అని అన్నాడు. నీకు కష్ట దినాలను పోగొడతాను అంటున్నాడు. వినండి పిల్లరా, ఈ 2 వాగ్దానాల్లో కూడా వాగ్దానాలు ఇచ్చాడు. చూడండి, ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్. ఇప్పుడు ఒక ఆట ఆడేవనుకోండి, నియమ నిబంధనలు ఉంటాయి. ఎలా పడితే ఆడడానికి వీల్లేదు. ఒక క్రికెట్ ఆడేవనుకోండి, చెప్పండి ఎన్ని బాల్ వేయాలి, బాగా వచ్చన్నమాట. ఒక ఓవర్ అంటే 6 బాల్ వేయాలి. నేను 10 వేస్తానంటే కుదరదు. క్రికెట్లో ఒక నియమం, ఫుట్బాల్కి ఒక నియమం, ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. అలాగే దేవుడు ఒక నిబంధన మీకు ఇచ్చాడు. అబ్బాయి, నేను ఇది ఖచ్చితంగా నీకు చేస్తున్నాడు, మాట ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి చేస్తాను అంటాడంటే, ఒక క్వాలిఫికేషన్ మన ముందు పెట్టాడండి. ఏంటండి ఆ క్వాలిఫికేషన్ అంటే, నువ్వు నీతిమంతుడివై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మనము నీతిమంతులమై ఉంటే మన దేవుడు మనకి ఇస్తానన్న క్వాలిఫికేషన్, నీతిమంతులుగా మనం ఉంటే మనకి దేవుడు ఇస్తానన్న ఆ మాట ఏంటంటే, నేను మీ కష్ట దినాలు లేదా మీ కష్టాలను నేను పోగొడతాను. నీతిమంతుడు అంటే ఎవరు? ఏ లక్షణాలు కలిగిన వారిని నీతిమంతుడు అంటారు అని అంటే, అసలు రోమాపత్రిక 3:11లో అసలు నీతిమంతుడే లేడు. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టనంత వరకు. అలాంటి నీతిమంతుడు లేని నేటి సమాజములో మనల్ని ప్రేమించి ఈ లోకములో ఎవరిని నరవదారిగా దేవుడు ఉద్భవించాలి అనే ఒక తృష్ణ సంకల్పము చేత 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదము లేదు, మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోతున్నారని తెలుసుకున్న దేవుడు 24వ వచనం కాడి నుంచి 26వ వచనం వరకు ఒకసారి మనం చదివితే, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని
తీర్పు తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను, వినాలి చాలా జాగ్రత్తగా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునైనట్టుకు ఆయన అలాగూ చేశాను. ఒక మాటలో మీకు అర్థమైనట్లు చెప్పాలంటే, ఎవరైతే దేవుని సేవకుని నోట గాని, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు గాని, వాక్యము వినుచున్నప్పుడు గాని దేవుని గురించి, పాపపు ఒప్పుదల గురించి మనస్సులోనూ చెవి ద్వారా విన్నారో, మనస్సులోనికి అది గుచ్చుకుందో, కళ్ళంట నీళ్లు కారుతూ అయ్యో దేవా నేను పాపిని అని గుర్తించాడు, అట్టి వ్యక్తి ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చి ఇంకా దేవుని మందిరంలో పడి దేవుని సుదీర్ఘముగా తన పాపాలు ఒప్పుకుంటున్న సమయంలో వారికి దర్శన రూపేణ, వాక్య రూపేణ దేవుడు తన రక్తము చేత కడిగిన అనుభవాలు రాగానే దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యగారు మేము బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నామండి, యేసయ్య దగ్గర మేము ఇప్పుడు దాకా ప్రార్థన చేసుకున్నాం, పశ్చాత్తాపడ్డాము, ఆయన రక్తంలో కడగబడిన అనుభవాలు ఉన్నాయి కనుక సంఘములో చేర్చు నిమిత్తము నీతిమంతులుగా పిలిపించుటకు అయ్యా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మాకు బాప్తీసం ఇవ్వరా అని ఏ విశ్వాసి అయితే తనకు తానుగా ప్రభువు చెప్పిన ఆ వాక్యమును బట్టి కానీ, విన్న వాక్యమును బట్టి కానీ సేవకుడి దగ్గరికి వస్తే, సేవకుడు నిజముగా అతను ప్రేమించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తే ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారంటే నీతిమంతుడని పిలుస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే బాప్తీసం పొందిన వాడిని నీతిమంతుడు అంటారు. ఎవరి దేవుడు కష్టాలను తీరుస్తానంటున్నాడు? బాధ్యత లేనివాడినా, రోడ్డుల మీద తిరిగే వాడిని దేవుడు దీవిస్తా అంటాడా? లేదుగా. సామెతల గ్రంథంలో కూడా జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు, శ్రద్ధగా పనిచేయు వాడికంట ఏలుబడి చేస్తాడంట. శ్రద్ధ ఉండాలి. వ్యాపారంలో వ్యాపారస్తుడికి శ్రద్ధ ఉండాలి. ఒక ఆయన అంట తన కింద ఒక అకౌంటెంట్, చెరువు మీద వాళ్ళు ఏమంటారు, గుమస్తానా, వాచ్మ్యాన్ కో గుమస్తాకో అప్పచెప్పి ఈయన మట్టికి ఇంటికాడ శుభ్రంగా తినడం పడుకోవడం అంట. ఇప్పుడు అంటే మిమ్మల్ని అని కాదు కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు, ఎలాగో వాంటర్ గారు వచ్చి చూడట్లేదు కాబట్టి ఏమండి ఒక బస్తాకి 2 బస్తాలో 3 బస్తాలో రాసుకొని ఈ రొయ్యలు చేపలేమో తినక ఎదగగా రేటు రాక నష్టపోతున్నాడు. అయినా సోమరితనంగానే ఇంట్లో ఉంటున్నాడంట. ఒకనొక దినమున తాను చాలా నష్టపోయేలాడు గుర్తించినప్పుడు సలహాకి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళారే, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా నష్టపోతున్నాను, కాబట్టి నాకేమైనా పరిష్కారం నువ్వేమైనా చెప్పగలవా అని అడిగితే, వీడు వెళ్ళరా అంటే వెళ్ళగలిక ఒక ఆలోచన చెప్పాడంట. ఏమి లేదురా, ఈ మధ్యకాలం నీతో పాటు ఒకసారి నీ చెరువు మీదకి వచ్చాను, లేదా నీ పొలం దగ్గరికి వచ్చాను, అక్కడ ఒక కొంగలు ఏంటంట ఒక కొంగలు రావడం చూశాను, దేవతా కొంగలు. అది రోజు 7ంటికి వస్తుందంట, లేదా 8ంటికి వస్తుందా, మరి మీరు ఎప్పుడు మేత ఎత్తారో అప్పుడు వస్తుందంట. నువ్వు కనుక వెళ్ళి, ఈరోజు చాలా మందికి ఏంటి ఏమైనా పని చేయరా అంటే ఇష్టపడరు, పలానా దగ్గరికి వెళ్ళు అంటే పలానా చెయ్యంటే చేస్తారనమాట. ఉదయం లేవగానే 7ంటికి వెళ్ళి ఆ కొంగలు చూసావంటే నీకు అదృష్టం అంటే తేలి పట్టినట్టు పట్టిద్దంట అన్నాడంట. వీడు వెళ్ళడం ఏమీ గుర్తుపెట్టుకోవాలా, నేను ఆ కొంగలు చూడాలి, ఒక నెల రోజులంటే నేను వెళ్ళి ఆ కొంగను చూస్తే ఏమొస్తుంది నాకు? అదృష్టం. ఒరే ఆ కొంగల్ని ఒకసారి చూస్తే కాదు, ఉదయం ఒకసారి, మీరు మేత ఎప్పుడు వెళ్తారు, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆ టైం చెప్పాడంట. మీరు ఎన్నింటికి వెళ్తారు ఆ టైం. ఇప్పుడు ఈ వాండర్ గారు పనోడు ఏం చేస్తాడో చూస్తాక రాలా, కొంగలు చూస్తాకు వచ్చాడు. ఆ కొంగలు ఎక్కడ ఉన్నాయి, అవి చూస్తానంటే నాకు అదృష్టం వస్తుందంట అని. ఈ కింద ఉన్న వాచ్మెన్ లేదంటే ఈ గుమస్తా ఏమనుకున్నాడు, అమ్మో అసలు వాండర్ గారు ఏంటి, కాబట్టి
రోజు ఎన్ని కట్టలు వేస్తున్నాడు, ఆ అన్ని కట్టలు కూడా ఎందులో వేయడం మొదలెట్టాడు. మొదలాకేమో వెనకాడ వేసేవాడు, ఇప్పుడు ఏంటంటే చెరువులు వేయడం మొదలెట్టాడు. విచిత్రం ఏంటంటే కొంగల వల్ల అదృష్టం వచ్చిందో లేదు కానీ మానకుండా ఇలా 2-3 నెలలు వెళ్ళేటప్పటికి చెరువు రాబడులు మంచిగా వచ్చిందంట, మంచి కౌంటింగ్ వచ్చిందంట, మంచి లాభం వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు స్నేహితుడి దగ్గరికి వచ్చారే, నువ్వు చెప్పింది భలే ఉందిరా, నేను లాభపడ్డాను రా, కొంగలు నిజంగా చూసాను. వాడు అన్నాడంటే కొంగలో లేవు, ఏమీ లేవు, నేను టయానికి ఎక్కడికి పంపించానంటే నీ చెరువు దగ్గరికి పనిచేశాను. నువ్వు ఇన్ని పనుల్లో శ్రద్ధగా ఉంటే ఏం పొందుకుంటావు? లాభం పొందుకుంటావు, రాబడి పొందుకుంటావు, మంచిగా అధికారి అవుతావు. నిజంగా ప్రియులారా, పని చేసేవాడికి పనిలో శ్రద్ధ ఉండాలి, ఒక విశ్వాసికి రక్షణలో శ్రద్ధ ఉండాలి. ఈరోజు చాలా మందికి బాప్తీసం తీసుకున్నాము అని ఒకటే పేరు కానీ ఆ బాప్తీసాన్ని ఏమండి కాపాడుకోలేకపోతున్నారు. బైబిల్ ఏమంటుందంటే మరణం వరకు కూడా గట్టిగా పట్టుకో అని బైబిల్ చెప్తుంది. అందులో ఒకటి నీ రక్షణ. రక్షణ అనేది ఒక 3 పదాలే కదండి అని అనుకోమాకండి. ఈ రక్షణ పాడు చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. అందుకని హెబ్రీ పత్రికలు మనం చదువుకుంటాం, ఇంత గొప్ప రక్షణ ఏంటంటే, రక్షణ అలాంటిదంట, ఎంత గొప్ప రక్షణను నువ్వు ఎలాగా పొందుకుంటావా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. మూడవ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. నిర్లక్ష్యము ఏదో బాప్తీసం తీసేసుకున్నానులే కాదండి, నేను బాప్తీసం తీసుకున్నాను. ఇంకో మాట చెప్తా నేను, అసలు బాప్తీసము అంటే మనకు ఒక మాల. ఎంతవరకు అండి ఈ మాల అంటే జీవిత కాలము మాల. నేను ఎన్నో సంవత్సరం గుర్తులేదు కానీ వెంకటేష్ గారు మాల చేస్తాక ఎక్కడికి వెళ్ళాలా అని అన్నప్పుడు నన్ను తీయమన్నారు. ఆయన దండ అప్పటి నుంచి అక్కడే పెట్టాను, కరోనా టైంలోనా ఆ మాల అక్కడి నుంచే పెట్టి దాన్ని చూసినప్పుడు అలా గుర్తొస్తా ఉంటుంది. కాబట్టి గమనించండి పిల్లరా, ఆయన 40 రోజులే వేసాడు కానీ క్రైస్తవ జీవితంలో బాప్తీసం అనేది ఒక మాల వంటిది. ఇది ఎప్పుడు తీయాలి అంటే ప్రాణం పోయాకే. అంతవరకు కూడా మాటలో జాగ్రత్త, చూపులో జాగ్రత్త, నడకలో జాగ్రత్త, పడకలో జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఇష్టపడతారంటే, ఒక్కసారి ప్రభువుని మనసారా అంగీకరించాడా ప్రాణం పోయేదాకా అబద్ధమాడు, తప్పు చేయడు, ప్రాణమైన వదులుకుంటాడు కానీ తన నీతిని తను విడిచిపెట్టని ఒక నమ్మకం ఈ లోకానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైపోయింది కదా, దేవుడు ఎవరిని దీవిస్తాడు. ఈరోజు వాగ్దానం ఏంటి అంటే, నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే బాప్తీసం పొందాలి, రక్షించబడాలి. ఇలాంటి వారికి దేవుడు ఏ వాగ్దానం చేస్తున్నాడంటే, నీ కష్ట దినాలను నేను పోగొట్టేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి, మీ కష్టాలు ఉన్నాయా? అయ్య బాబోయ్, మనకు ఒక భారతదేశానికి ఒక సామెత ఉంది, సీత కష్టాలు సీతకంట. నీకు తెలుసా? ఎవరి కష్టాలు వాళ్ళకి, చిన్నవాడికి చిన్న కష్టం, పెద్దవాడికి పెద్ద కష్టం. ఎవరి మనం అనుకుంటాం ఆ డాబాను చూసి ధనవంతుడికి ఏ బాధ లేదండి అని. ఇల్లు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళమని అడగండి, అయ్యా మీరు రాత్రులు ప్రశాంతంగా పడుకుంటున్నారా అంటే ఏమంటాడండి, దొంగల భయం మాకు, డబ్బు ఉంది, డబ్బు లేనప్పుడు కమ్మగా పడుకున్నాం కానీ డబ్బు వచ్చాక ఇప్పుడు మనశ్శాంతి లేదండి. డబ్బు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ మీరు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే వాళ్ళేమంటే తెలుసా, ఏం పడుకోవడం, ఆ డాబా వాడు చూడు ఎలా చక్కగా పడుకుంటాడు ఏసీ చేసుకొని. ఆయన ఎలా ఉన్నాడు మీకు తెలియదు, మీరు ఎలా ఉన్నాడు వాడికి తెలియదు. నీ బాధ నీది, వాడి బాధ వాడిది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బాధ హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్లో ఉన్న వాడి బాధ పోలీస్ స్టేషన్ ఉంది. కాబట్టి కష్టాలు అందరికీ కొందరిగా అందరికీ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నేను మీ కష్టములను పోగొట్టేదను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎవరికి? అది షరత్ ఏంటి అంటే నువ్వు నీతిమంతుడై ఉండాలి.
నువ్వు నిజంగా నీతిమంతుడై ఉంటే నేను నీ కష్టాలనే తీసివేస్తాను. మనకి కష్టాలు ఎందుకు వచ్చినాయి అసలు? చూడండి, జ్ఞాని అయిన సొలొమోను యోబు గ్రంథంలో మాట ఉంది, 7:1 యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు కష్టాలు అంటే నరుల జీవితంలో వారి జీవిత కాలం అంటే యుద్ధ కాలమేనంట. ఎప్పుడు యుద్ధమే 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 యుద్ధమే, కష్టాలే 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 కష్టాలే. సతీష్ కుమార్ గారి ఒకసారి నేను వాక్యం విన్నప్పుడు ఈ కష్టాల గురించి ఆయన ఒక చిన్న ఉదాహరణ వాడి, నాకు అది బాగా నచ్చింది. ఈ కష్టాలంట రైలు పెట్టి లాంటిదంట. మీరు అందరూ గూడ్స్ ట్రైన్ తెలుసుగా, నేను మామూలు ట్రైన్ అడగట్లా. 40 పెట్లు ఉంటాయి. ఎన్ని పెట్లు? ఎప్పుడైనా రైల్వే ట్రాక్ లో గూడ్స్ ట్రైన్ వచ్చినప్పుడు లెక్కెట్టని పెట్టి మేము చదువుకునే టైంలో అయ్యే లెక్కెట్టేవాళ్ళం. 1 2 3 బల్లెళ్ళి వెళ్తున్నాయి. దైవజనులు దాన్ని ఏమన్నా తెలుసా? పెట్టి వెనకాల పెట్టి లెక్క పెట్టి కష్టపెట్టి మన జీవితంలో కూడా పెట్టెలు పోగానే ఇంకో పెట్టి ఎలాగైతే వస్తుందో, ఏమండి అమ్మయ్య అప్పులోడు వెళ్ళిపోయాడురా అనగానే ఏమైంది? బలి చెప్పేస్తున్నారు మీరు. ఏమండి సీట్లోడు వెళ్ళిపోయాడురా అంటే ఇంకొకడు వస్తాడు, ఇంకోటి వెళ్ళిపోయాడురా అంటే జీవితాంతం ఇంతేనే నాకు జీవితం అనుకుంటున్నారు. ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు. ఈ చివరి సంవత్సరపు చివరి నెల నా దేవుడు మాటిస్తున్నాడు. నీవు నిజంగా ఎప్పుడైనా ప్రభువును విశ్వసించు. ఏ కష్టంలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, దేవుడు ఈరోజు నీ కష్టాలను పోగొట్టాలని ఇష్టపడతాడు. దీనికి మా శాలేం రాజే సాక్ష్యం. నిజంగా శాలేం రాజు అంటే మన సాయి అండి. నిజంగా ఒక సంవత్సరం నుంచి సాయికి నేను చాలా దగ్గరగా ఉన్నాను. మన వెంకటేష్ కూడా ఎక్కువ చెప్తూ ఉంటాడు, అమావాస్య వచ్చిందంటే మా వాడు అసలు మనిషి కాదండి, ఇక రోగమో మరి సాతాను క్రియో ఏమో నాకు తెలియట్లేదండి, అసలు బాధ 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 బాధ. సరే లాస్ట్కి సాయిని ఒకసారి చివరి ఆపరేషన్ జరిగిన తర్వాత, అంటే ఈ రాడ్లు తీసిన తర్వాత సాయిని ఒక మాట అన్న, అయ్యా అమావాస్య వస్తే భయపడుతున్నారు కదా, నేనేమి మంత్రాలు చెప్పను, చెత్తకాయలు రావాలి కాబట్టి దేవుణ్ణి నువ్వు విశ్వసించిన నీవు యేసుక్రీస్తుకి సొంత రక్షకుడికి అంగీకరించి బాప్తీసం తీసుకో అన్నా. తగ్గితే అయ్యగారు వెంటనే తీసుకుంటా అన్నాడు. ఆపరేషన్ చేసిన నెలకే ముందే నేను కంగారు పడకయ్యా అని ఆయన కంగారు పడిపోతున్నాడు. సరే ఎట్టకేలకు మన లెంట డేసా మన ఈస్టర్ పండగకి గోపి గారి చెరువులో బాప్తీసం ఇచ్చాం. ఆయనకి ఏముందో కానీ నాకు ఆసక్తి ఎక్కువైపోయింది. అమావాస్యలో సాయే ఎలా ఉంది? అప్పుడు నిద్రపోయేవాడు కాదు కదా, అప్పుడు బలహీనుడు అయ్యేవాడు కదా. ఈయనేమంటాడు, నాకు బాగానే ఉంది పాస్టర్ గారు అని. ఈ రోజుకి అదే నాకు, అయ్యా ఎలా ఉంది? ఆలోచన చేయడం ప్రియులారా, నిజమే. మన దేవుడు ఎవరయ్యా అంటే, ఒక్కసారి ఆయన నమ్మిన నీవు నోటితో ప్రభువుని అంగీకరించి నమ్మి బాప్తీసం పొంది నీతిమంతుడిగా మారితేనండి ఏం పోతాయంట? అది రోగమే కాదు, ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రతి ఇది ఇబ్బంది, ఇది కష్టం, ఇది శోధన అని అనుకున్నా ఏదైతే నిన్ను కష్టపెట్టి నిన్ను 3 చెరువుల 6 చెరువుల నాకు తెలియదు నిన్ను తాగేస్తుంది అని అంటున్నారో, ఈవేళ నా ప్రభు నీకు మాటిస్తున్నాడు. నువ్వు ఇప్పుడైనా నమ్మి బాప్తీసం పొందితే కష్టాలు 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 పెట్టనకాల పెట్టి అంటున్నావు చూడు, నా దేవుడు దానికి ముగింపు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నీతిమంతుడిగా ఉన్నప్పటికీ నీకు కూడా మాకు కష్టాలు వస్తున్నాయి కదా పాస్టర్ గారు అని మీరు అనక్షేమం. అసలు నీతిమంతునికి బైబిల్ ఏమంటుంది? కీర్తన గ్రంథం 34వ కీర్తన 19 చదవండి ఒకసారి. నీతిమంతునికి కలుగు ఆపదలు అయ్య బాబోయ్, దీనికంటే ముందే బాగుందిగా. ఏమండి బాప్తీసం తీసుకోకముందే ఏమండి ఆ రోగం కష్టంగా అనిపించేది, కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? అరే బాబు, ఇంకా నువ్వు నీతిమంతుడైన తర్వాత కష్టాలు ఇంకెక్కువ ఉంటాయి అన్నారు. అలాంటప్పటికి బాప్తీసం ఎందుకంటే పాస్టర్ గారు అంటారా? అయితే ఆ కష్టాలకి ఈ కష్టాలకి ఉన్న చిన్న సంబంధం మీకు చెప్తాను.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు మాటలు ఆయనే చెప్పాడు. ఒకటి, ఒక 5 ఎకరాల తోటలో ఉందంట, ద్రాక్ష తోటలో ఒక ఆయన అంజూరపు చెట్టు వేసాడంట. ఈ అంజూరపు చెట్టు వేసినప్పుడు 3 సంవత్సరాల తర్వాత అంజూరపు చెట్టు వెనక చూస్తానంట ఆకులు తప్ప కాయలు లేవంట. ఇక ఆ యజమానుడి కోపం వచ్చింది. నేను ఎంతో ఇష్టంగా దూర ప్రాంతాన్ని నుంచి అంజూరపు చెట్టు తెచ్చుకొని కాయలు కాస్తా నేను చూస్తా ఉంటే ఒక్క కాయ లేదు, పింద లేదు, ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి తోటమాలని పిలిచి నరికేయి అన్నాడంట. గొడ్డలు చేతికి ఇచ్చాడంట. కానీ ఆ తోటమాల అంటాడు, అయ్యా ఈ అంజూరపు చెట్టు అంటే మీకు ఎంత ఇష్టమో నేను చూశాను, దానికి మీరు ఎలా నీళ్లు పోసేవారు, ఎలా కాచేవారు, దానికోసం ఎరువులు తేవడం అన్నీ నేను చూశాను అయ్యా. కానీ ఈ చెట్టు అంటే మీకు ఎంత ప్రాణమో, ఈ చెట్టు నుండి నువ్వు కాయలు తినాలని ఎంత ఇష్టపడుతున్నారో నాకు తెలుసయ్యా. అయితే ఓ పని చేస్తా, ఒకవేళ నేను చూడడం తప్పేమో, 1 సంవత్సరం నాకు ఇవ్వయ్యా. దీని చుట్టూ గాత తీసి లేదా గోతు తీసి నీళ్లు పోసి ఎరువు పెట్టి ఎలాగైనా సరే నేను పళ్ళు చిగురు లేదా కాపు వచ్చేటట్లు చేస్తానయ్యా అన్నాడు. సరే నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా, ఇంకో సంవత్సరం దాకా దీన్ని నరకద్దు అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీ మనసులో. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగానికి సిద్ధపడుతున్న దినాల్లో ఆయన ఆదివారం భారవాహ పశువు ఎక్కి మట్ల ఆదివారం ఆయన ఊరేగారు. సోమవారం ఆయన దేవాలయానికి వెళ్తుండగా దారి పక్కన అంజూరపు చెట్టు ఉంది. అది అంజూరపు చెట్టు కాసే కాలం కాదని తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్ళి చూడగా ఆకులు తప్ప మరేమీ లేవు. కానీ దేవుడు ఏమన్నాడు, ఎండిపో, ఏళ్ళుతో సహా ఎండిపో అన్నాడు. ఈ రెండు మీ ముందు పెడుతున్నాను. తోట లోపల ఉన్న అంజూరపు చెట్టుకి ఉన్న వ్యత్యాసానికి రోడ్డు పక్కన అంజూరపు చెట్టుకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, రోడ్డు పక్కన కాసేది అన్యజనం, లోకం. ఈ లోకస్తులకి కాపలాదారుడు లేడు. ఈ లోకం చూడండి, రోడ్డు మీద ఎన్నో చెట్లు లెగుస్తూ ఉంటాయి, దానికి కాపలా కాసేవాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు ఒక తోటమాలి ఉన్నాడు. పట్టించుకునే తోటమాలి, నీరు పోసే తోటమాలి, ఎరువు వేసే తోటమాలి, ఒక సంఘ కాపరి, ఒక యజమానుడు యేసుక్రీస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ చెట్టుకి కష్టం వస్తే పట్టించుకునే వాళ్ళు లేడు. కానీ ఈ చెట్టుకి ఏమండి చీడే పట్టినా, పూతలో రాలిపోతున్నా వెంటనే తోటమాలి యజమానుడు స్పందిస్తాడు. దానికి కావాల్సిన ఎరువేసి దాన్ని బలాన్నిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతి మంతులకి కష్టం రాదు, చీడ పట్టదని నేను అన్న తోట చెట్టుకి. కానీ వచ్చినా చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు. అదే బయట ఉంటే నిన్ను పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు, నీతి మంతుడిగా నువ్వు మారితే నీ కష్ట దినాలు నేను చూసుకుంటాను. అయితే నేనే నీ కష్ట దినాలను లేదా కష్టమును నేను పోగొట్టేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే రెండో మాట దగ్గరికి వస్తా. ఒకటి, కష్టం వస్తుంది, కానీ అది దేవుడు అనుమతించగా సాతాను ప్రవేశించి వచ్చిన ఏవు లాంటి జీవితపు కష్టాలు. కానీ మరొకటి ఉందంట, మనం కోరుండి తెచ్చుకునే కష్టాలు. చెప్పండి ఏంటంట, ఈఎంఐలు కట్టలేకపోతున్న పాస్టర్ గారంటే ఈ దేవుడిని కొనుక్కోమన్నాడా? చెప్పండి. ఏమండి, నీకు వచ్చే జీతం 10,000, నువ్వు కట్టే ఈఎంఐ 20,000 అంటే ఎవరు తెచ్చుకున్నా చెప్పండి. అది బైబిల్ గ్రంథంలో కష్టాలు వచ్చినాయి. అయితే ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయో 107వ కీర్తనలో 107వ కీర్తన ఈరోజు మనం తీసి, అంటే నేను ఎక్కడెక్కడో చూపిద్దాం అనుకున్నాను, కానీ కేవలం ఇశ్రాయేలు జీవితంలో నేను చూసిన కొన్ని అనుభవాలు మీ ముందు పెట్టి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తాను. 107వ కీర్తనే తీసి పెట్టుకోండి. 43 వచనాలు ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. ఓకే, మీరు ఒకసారి 6వ వచనం చదవండి. ఓకే, చాలు నేను చెప్తాను, కంగారు పడకండి అన్న. 13వ వచనం. 19వ వచనం. ఈ 3 వచనాలు 3 చోట్ల ఏం రాయబడి? కష్టకాలము మొరపెట్టారు, కష్టకాలము మొరపెట్టారు, కష్టకాలము మొరపెట్టారు. దేవుడు వారి పట్ల కృప చూపించాడు, ఆ లోటు తీసేశాడు. అసలు వాళ్ళకి కష్టం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాన్ని చూద్దాం. 4వ వచనం.
వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడు చుండిరి. నివాసపురమేదియు వారికి. ఈ నీతిమంతుడంట ఎక్కడుండాలి? ఆత్మ సంబంధమైన ఆశ్రయపురంలోనో మందిరపు సన్నిధిలోనో ఎవరి ఆత్మీయులోనో స్థలంలోనో ఉండాలి. కానీ ఎక్కడున్నాడంట? ఎడారి, అరణ్యము లోకాన్ని చూపిస్తుంది. ఏమంటే ఒక ఆత్మీయుడికి కష్టం ఎందుకు వస్తుంది అంటే మనకు ఒక విరోధి ఉన్నాడు, వాడి పేరు సాతానుడు. వాడికి మరొక పేరు ఉంది, ఇంచుమించు చాలా పేర్లు ఉన్నాయి. వాడికి మరొక పేరు లోకాధికారి. చెప్పండి, ఏ అధికారి అంటే వాడు? లోకానికి అధికారి. యేసుక్రీస్తుని అన్నాడు, నా కాలుకి దండం పెట్టు అని. దేవుడు ఆత్మ సంబంధింగా యేసుక్రీస్తు ప్రభు వెంటనే వాక్యము చేత దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కరించకూడదని బైబిల్ చెప్తుంది కదా అన్నాడు. నిజంగా అలాంటి స్పందించాలి. ఇప్పుడు ఈ విశ్వాస అనేవాడు ఎక్కడ తిరుగుతున్నాడు అంటే, ఏమంటే ఈ వ్యక్తి మందిరములోనో నివాసపురములోనో రక్షణ కవచంలోనో ఏమండి దేవుడు ఉండు స్థలంలో కాదంట. ఎక్కడ తిరుగుతున్నాడు అంటే లోక సంబంధులను, లోకములో ఉన్న ఆచారాలకు అలవాటు పడిన ఈ లోకపు యొక్క ఏముంది లోకంలో? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో లోకములో ఉన్నదంతయు చెప్పండి. అయ్యో బాబాయ్, లోకములో ఉన్నదంతయు శరీరాశ. స్టార్టింగ్ సరే, శరీరాశ ఏముంది లోకంలో చెప్పండి? మాట్లాడదే అమ్మా. శరీరం మీద ఉన్న ఆశలు, నేత్రాలు చూసే అందంలో ఉన్న ఆశలు, గొప్పలు, జీవపు డంబాలు. అంటే ఇప్పుడు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి ఆ నది మీద, గలిలయ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. ఈ పేతురు ఏమన్నాడు? నీవే అయితే నేను కూడా నడుస్తాను అన్నాడు. 2 అడుగులు వేసాడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది మత్తయి సువార్త 14లో, అతడు గాలి వైపుకు చూడగా. దేవుణ్ణి చూసే వ్యక్తికి గాలితో ఏం పని? ఈరోజు దేవుళ్ళలో ఉన్న వ్యక్తికి లోకంతో ఏం పని? వెంటనే బైబిల్ చెప్తుంది అతడు మునిగిపోసాగాడంట. వెంటనే ఏసే చేయందిచ్చి, నేను ఉండగా గాలి వైపు ఎందుకు తిరిగావు అనే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం మీరు 14 వచ్చిన కాడి నుంచి చదువుకుని మాటలు నేను చెప్పి నీకు కనబడతాను. అంటే లోకములో ఉన్న విశ్వాసులు దేవుడు తన ఆశ్చర్యపరమైన మందిరానికి నడిపించాడు కదా, శిలోహు నడిపించాడు కదా. మరి అలాంటి మందిరములో దేవుడి మీద ఆసక్తి ఉన్న వాడికి మళ్ళీ లోకంతో ఏం పని? కాబట్టి మనం కొన్నిసార్లు లోకం వైపు చూస్తున్నాం కాబట్టి మనం పడిపోతూ ఉంటున్నాం, కష్టాలు తెచ్చుకుంటున్నాం. 2వ చూడండి ప్రియులారా, 10వ వచనం. ఏం చేసామంట? కొన్నిసార్లు వద్దు అని అన్నా, చెయ్యొద్దు అని అన్నా, కొన్నిసార్లు ఏం చేస్తామంటే అయ్యారు ఫ్రెండ్స్ అండి, చుట్టాలండి, బంధువులండి అని చెప్పి ఏం చేస్తూ ఉంటాం? దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు పక్కన పెడుతూ ఉంటాం. అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసి ఆజ్ఞ అతిక్రమించామో, బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. మాట్లాడరేంటమ్మా, ఇంకా మేము చాలా నేర్చుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు మాట వినకపోవడం కాదు, అసలు దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం అంట. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో వారి పాపంలో పడిపోయారు, కష్టాలు తెచ్చుకున్నారు. ఇక 3వది 17వ వచనం. ఏంటండి? చెడు సహవాసం. ఏంటి సహవాసం? ఆడు అసలే బుద్ధిహీనుడు. వాడు ఏం చేశాడంట? దుష్ప్రవర్తన, దోషమునకు పాల్పడ్డాడు. కీర్తన 1:1 మన అందరికీ తెలుసు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములు నిలవక, అపహాస్యములు కూర్చుండే చోట. అది ఇది చెడు సహవాసపు యొక్క లక్షణాలు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేరుకును. కనీసం పెద్దపాడు పేరుంది, చెడగొట్టేసేట్టున్నది మొత్తం. రైట్, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చివరిది 26వ వచనం. ఎక్కుచు అగాధములకు దిగుచూ నుండి శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయి. స్థిరత్వం లేని జీవితం.
ఏదైనా ఎక్కడైనా ఉంది అనగానే అక్కడికి పారిపోవడం, మరి కష్టం రాగానే దేవుడా అని మరి పనికి రావడం, ఎక్కడో చోట కూర్చోలేదు, ఎక్కడో చోట ఉండడం, స్థిరత్వం లేకపోవడం, ఇవి వారి కష్టాలకు కారణాలు. లోకంలో తిరగడం, చెడు సావాసం కలిగి ఉండడం, దేవుని వాక్యానికి లోబడకపోవడం, స్థిరంగా దేవుళ్ళు ఉండకపోవడం. మరి ఇలాంటి వారి జీవితంలో వారు చేసిన వారి ప్రాణమును, వారి కష్టములు ఎలా పోయినాయి అంటే వారు ఒకే ఒక పని చేశారు. అదేంటంటే వారి కష్ట దినాల్లో యెహోవాకు మొరపెట్టిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆ ఒక్క మాట చెప్తాను. దేవుడికి మొరపెడితే జరిగే 3 విషయాలు. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు చక్కగా 4 ముక్కలు టకటక ఆ ముక్కలు చదివేసి మనం ముగించేసుకుందాం. రండి, 107వ కీర్తనలోని ఎన్నో వచనం చెప్పుకున్నాం? ఫస్ట్ 6వ వచనం చదవమ్మా. మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను, వారు ఒక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. వారు ప్రార్థన చేయగానే వారికి 4 పక్కల ఇరుక్కుపోయినాయి. ఎటు వెళ్ళాలన్నా శత్రువే, ఎటు వెళ్ళాలన్నా అప్పులోడే, ఎటు చూసినా కష్టాలే. కానీ దేవుడు అంట ఏం చేశాడో తెలియదు, ఎలా తీర్చాడో తెలియదు, ఎలా అప్పులోడికి ఎలా చేసామో తెలియదు. ఏమండి, ఓ చోటకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. నేను పెదపాడు ఎక్కాను. పెదపాడు ఎక్కి వీరమ్మగుంట రావాలి అని అనుకున్నా. ఒక ఆయన నన్ను ఎక్కించుకున్నాను ఫస్ట్లో. పెదపాడు నుంచి వీరమ్మగుంటకి ఎన్ని కిలోమీటర్లు? 3. ఆయన ఇలాగా కొత్తూరు వెళ్ళి, కొత్తూరు నుంచి కొత్త ముప్పారు, తర్వాత పాత ముప్పారు, వీరమ్మగుంట తీసుకొచ్చారు. ఎన్ని కిలోమీటర్లు అవుతాయి? ఇది ఒక 3 కిలోమీటర్లు, ఇది ఒక 4 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు. మా వాళ్ళు అడిగారు, ఇదేంట్రా 3 కిలోమీటర్లు రావడానికి ఎంతసేపు ఏంటి అంటే, నాకు తెలియదుగా. ఆయన తెలిసిన ఆయనే. అయ్యా ఏంటి ఎంతసేపు పట్టిందంటే, దారిలో కుక్కలు ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయి? ఏంటి ఆ కుక్కలు అంటే అప్పులోలు. వెంకటాపురంలో అప్పులు ఉన్నాయంట ఆయనకి. వెంకటాపురంలో అప్పులు ఉన్నాయని చెప్పి ఎటు తీసుకొచ్చాడు ఇప్పుడు నన్ను? ఈరోజు దారిలో మీకు కుక్కలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? పందుకొక్కలు ఉన్నాయా? నా దేవుడు అంట నువ్వు ప్రార్థన చేయి. అయ్యా, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, హిజ్కియా, ఈ రాత్రే బట్టలు సర్దుకో వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఎక్కడికి? వెంటనే తిరిగి యథార్థ హృదయుడినై ఎలా ప్రవర్తించాలో గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తే, అబ్బాయి ఈ రాత్రి కాదు కానీ ఓ 15 సంవత్సరాలు తీసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అందుకనే నాడు గోపి గారు పాడాక ప్రార్థన వలన ఏదైనా సాధ్యం. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఇదిగో ఇప్పుడు ప్రార్థన. దేవుడు అన్నాడు ఇప్పుడు ఈ కష్టకాలం కదా, ఇప్పుడు నుంచి 31 రోజులు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో క్రొత్తగా నువ్వు అడిగి పెట్టాలంటే, నీ అప్పులు తీరిపోవాలంటే, నీ ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే, ఏమంటే దారిలో కుక్కలు పందుకొక్కలు తప్పించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పటి నుంచి ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా నువ్వు ఎలా ప్రార్థన చేసావో తెలియదు, ఇప్పుడు వాగ్దానమే చేయి. ప్రభువా, నీతి మంతుల కష్ట దినంలో పోగొట్టున వాగ్దానము ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం వీరమ్మగుంట ప్రాంతానికి ఇచ్చిన తండ్రి, నేను ప్రార్థిస్తుండగా యెహోవా నా మార్గములను సరళము చేయునుగాక. నీకు దారిలో ఏమీ లేకుండా దర్జాగా, అప్పుడు లేకపోతే దర్జాగా వెళ్తాం, అలా దర్జాగా ఇటు ముప్పారు కొత్తూరు తిరగక్కలేక వెంకటాపురం మీద చక్కగా బండి వేసుకుని ఎందువుగాక. అబ్బాయి ఎంత ఆశ మీకు. కాబట్టి మన దేవుడు మన కష్ట దినాలను నువ్వు ప్రార్థిస్తుండగా నీకు దారిని ఏర్పాటు చేసిన ఆ దేవుడు మీకు చక్కని మార్గములను స్థిరపరచునుగాక. రెండో మాట ఎన్నో వచనం? 13 చదవండి. ఓకే. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు అంటే మీరు
కొత్తగా జనవరి నెలలో మీరు అందరూ కృతజ్ఞతా కూడికలు ఏర్పాటు చేయుదురుగాక. ఎప్పుడు మన దేవుడు అప్పులన్నీ తీరిపోయి బాధలేమి లేకుండా కూతురికి పెళ్లి చేసి కొడుకు పెళ్లి చేసి ఎవరిని కోడలు కని కూతురు కని ఇంకేమైనా ఉన్నాయా అన్ని దాన్ని ఏమంటారు మీకున్న బాధలన్నీ తీరిపోయి రోగాలన్నీ పోయి అప్పులన్నీ తీరిపోయి అమ్మయ్య అని గుండె మీద చేసుకున్నప్పుడు మన దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు అక్కడ ఏమన్నాడు? వారి కట్లను దేవుడు ఏం చేస్తాడంటే 14-15 వచనాల్లో వారి కట్లను తెప్పంట చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించి ఆయన కృప చేత ఆయన ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కట్టబడ్డావా కొన్ని కట్టుబాట్లకి, అప్పుల చేత బాధల చేత కట్టుడే కట్టుడు వడ్డీలు కట్టింది చాలు. నా దేవుడికి వడ్డీలు కట్టే పని లేకుండా నీ కట్టుబాట్లు అన్నింటిని కూడా తెగదెంపి మన దేవుడు మనందరికీ స్వేచ్ఛ స్వతంత్రులుగా దేవుడు నూతన సంవత్సరపు నూతన వాగ్దానముల చేత మనల్ని స్థిరపరచునుగాక. ఈ సంవత్సరపు ఆఖరిలో మన దేవుడు మన అప్పులన్నీ కట్టేయును గాక. ఏం అప్పులు? ఇప్పుడు ఆమె అన్న వాళ్ళ అప్పులే తీరుతాయి. ఇప్పటికీ అలా మీరేం చేయలేదు, మీ అప్పులు మీరే కట్టుకోండి, మీ వడ్డీలు మీరే కట్టుకోండి. కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తా, మరోసారి చెప్దామా? ఆమెన్ అన్న వారికి అప్పులన్నీ దేవుడు ఈ 2024 సంవత్సరంలో దేవుడు తీర్చునుగాక, రాబడిచునుగాక. దేవుడు మన వ్యవసాయంలో, చేతి పనుల్లో, కుటుంబములు ఎవరి లోనే వస్తుందో, వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు. నా దేవుడు మన అప్పులన్నీ ఈ నూతన సంవత్సరం రాకముందే, ఈ సంవత్సరపు ముగింపులో, ఈ నెల చివరాఖరికల్లా దేవుడు మన కట్లను తెంపునుగాక. నువ్వు నీతిమంతుడైతే, అమ్మా నువ్వు నీతిమంతుడు అయితే ఈ పని జరిగింది. నువ్వు ప్రార్థన చేస్తే ఈ పని జరిగింది. ఏంటిది? వారు ప్రార్థన చేశారు, దేవుడు కట్లు తెంపాడు. చివరి మాట 19. ఓకే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయు, ఆయన వారి పడిన గుంటలో నుండి వారిని. ఏ గుంటలో పడ్డావమ్మా? ఆర్థికపరమైన గుంట, అనారోగ్యపరమైన గుంట. ఆ గుంటేదో మీకు బాగా తెలుసు. ములుగుతున్నారు, ఇప్పటికి ములిగారు ఏదో చిన్నదే అని చెప్పి దిగారు. అంతేనా? 10,000 అప్పే కానీ దిగారు. 20,000 అయింది, 30,000 అయింది, 50,000 అయింది, ₹1,00,000 అయింది. ఇంకా దిగుతున్నాం. ఏదో ఊబిలా ఉందో, ఎప్పుడు దాకా గుంట అనుకున్నాం, ఇప్పుడు అది ఊబి అయింది. ఎవరు దిగుతున్నాం. అమ్మో, మెడదాకా వచ్చాక అర్థమైంది అదే బాబు ఇది గుంట కాదు, ఊబని. అందుకని ఆయన దేవుడు అంట తన వాక్యము అనే వాక్కును పంపించి ఏ గుంటలో నువ్వు పడ్డావో, ఏ గుంటలో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను అలా చేయబెట్టి నిన్ను లేపబోతున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పులు, ఆర్థిక సమస్యలు, రోగాలు పడి ఉన్న ప్రతి ఒక్కరిని, గుంటలో పడి ఉన్న ఆ గుంట ఏదో మీకే తెలియాలి. ఆ గుంటలో ఉన్న ప్రతి ఒక్కరిని మన దేవుడు చేయబెట్టి నడిపించునుగాక. నేను కూడా గుంటలో నుంచి బయటకు వచ్చా, వీరంగుంట నుంచి. దేవుడు నన్ను ఒకేసారి వీరంగుంట నుంచి వసంతోట లాగేశాడు. నేను ఊరిని సరదాగా అంటున్నా. అంటే చూడండి, నేను అనుకోలే దేవుడు అసలు వీరంగుంటలోనే ఉందాం అనుకున్నా, కానీ అదేంటో విచిత్రం. అక్కడి నుంచి దేవుడు అది వీరంగుంటే అయితే దేవుడు చక్కగా అక్కడి నుంచి వసంతవాడికి లాగాడు. నిజంగా అనిపిస్తా ఉంటుంది, ఏంటో బాబు వీరంగుంటను వచ్చాను, వసంతవాడికి పోయాను. ఆశ్చర్యం. ఏదేమైనప్పటికీ ఎవరు మీరు ఏ గుంటలో పడ్డారో మీకు బాగా తెలుసు. పాపపు గుంట కొంతమందికి. ఒక్కొక్కరు అంటారు, అయ్యా వ్యభిచారంలో తిరిగి పడ్డానయ్యా, అది నన్ను వదలతలేదు. పరస్త్రీ వ్యామోహం, త్రాగుడు వ్యామోహం, ఏమండి సిగరెట్లు వ్యామోహం, జోదం అనే వ్యామోహం, సీరియల్ సినిమాలు అనే వ్యామోహం. ఏ గుంటలో నువ్వు పడ్డావో ఆయన వాక్కు నీ దగ్గరికి వస్తుండగా, ఆ వాక్కు శరీరధారిగా నీ మధ్యకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా చెయ్యందించి 2024 సంవత్సరాల క్రితమే నిన్ను లాగుతా ఉంటే నువ్వు ఇంకా పడుతున్నావేమో. ఈరోజు ఆ వాక్కు నీ కొరకు నా కొరకు శిలువ యజ్ఞమై శరీర రక్తములుగా, చిందించబడిన రక్తముగా, వలవబడిన శరీరముగా నీకు అందిస్తూ ఈ రోజైనా ఈ రొట్టె ద్రాక్షరసము, ఈ వాగ్దానము ఒక వాక్కుగా నీకు చెయ్యందిస్తున్నా. ఏ గుంటలో నువ్వు పడ్డావో నేనే నీకు చెయ్యందించలేకపోతున్నా. 3 విషయాలు మన ముందు పెట్టాడు. మీరు ఇంటికెలా చదువుకోండి. 127వ కీర్తనలు ఇవన్నీ వాగ్దానాలే.
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాం. ఈరోజు మన వాగ్దానం ఒకటే, నువ్వు నీతిమంతుడు అయితే ఒకటి కష్ట దినములను నేను పోగొడతా. వసంత వాడోళ్ళకే కాదు, మీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడు అయితే నీకు నెమ్మది నేను ఇవ్వబోతున్నా. దేవుడు ఏమిపోతున్నాడు అంటే రెండోది ఇదే మాటలు మనం చదువుకుంటూ 94:13 నీతిమంతుల యొక్క కష్ట దినములను పోగొట్టి నేను వారికి నెమ్మదిని కలగజేయుదును. నువ్వు దేవుడు ఒకటే అడుగుతున్నాడు నీలో క్వాలిఫికేషన్, నువ్వు నీతిమంతుడిగా ఉంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ బల్లారాధనలో పాలు పొందుతూ ఎవరిని మరణం వరకు నమ్మకంగా ఉంటే ఈ 2 వాగ్దానాలు, ఇదంతా ఒకటే వాగ్దానం కానీ మీకు విడమర్చి చెబుతూ ఈ 2 వాగ్దానాలు మీ జీవితంలో స్వతంత్రించుకుంటారు కాక. నల్లమనుషులు ప్రార్థన చేసుకుందాం.